స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించు బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించు బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. అందరు కలిసి యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే. నన్ను శత్రువు ఎదిరించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఆమేన్. పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి. అందరు కలిసి యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మనుమాన్యాలు లేకున్నా, పలు వేదనలు వేధించినా, మనుమాన్యాలు లేకున్నా, పలు వేదనలు వేధించినా, నరులెల్లరూ నన్ను విడచినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఆమేన్. నరులెల్లరూ నన్ను విడచినా ప్రియ ప్రభువే నా పరిహారి. అందరు కలిసి యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా
ప్రియ ప్రభువే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. యేసయ్యా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి. నీ కష్టాల్లో, నీ శ్రమలలో, నీ బాధల్లో, నీ ఇరుకుల్లో, నీ కలిగిన అవమానాల్లో, రోగాల్లో, వ్యాధుల్లో, సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో సమస్తమునకు పరిష్కారం యేసే. ఆ యేసే వైపు మనసు పెడదామా? జీవిత కాలమంతా ప్రియ యేసే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మనసారు రెండు చేతుల పైకెత్తి ప్రభుత్వం చేద్దామా? ఒక్కసారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించు బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించు బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎస్, ఎన్ని నష్టాలు వాటిల్లినా మనసారా చూద్దామా? ప్రియ ప్రభువే నా పరిహారి. ఈరోజు నాకున్న సమస్యలకు, నాకున్న వ్యాధులు, నాకున్న బాధలు, నాకున్న రోగ సమస్య, వ్యాధి, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి సమస్తమునకు పరిహారి నా యేసే అన్నవారు గట్టిగా చప్పుడు కూడా దేవుడు నా మనం భయపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అద్భుతం చేసే దేవుడు, అద్భుతం చేసే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ లార్డ్ జీసస్, వండర్ఫుల్ మై లార్డ్ జీసస్. హల్లెలూయా. మహాఘనత వహించిన ఆరాధనుడు వీర దేవా, నీ అమూల్యమైన ఆశీస్సుల ఆశీర్వాదాలు కూడిన మా అందరికి అనుగ్రహించి మేలుతో మహిమ పొందబడి యేసు నామంలో
అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుడు గొప్పవాడు. మనతో ఆయన మాట ఇచ్చాడంటే ఆయన తప్పక నెరవేరుస్తాడు. ఒకవేళ మనుషుడు మాటిస్తే నెరవేర్చకపోవచ్చేమో, కానీ దేవుడు మాటిస్తే తప్పక నెరవేరుస్తాడు. ఇది నా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తీసుకుందాం. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి గమనించండి. దేవుని మాటలు ఒకసారి మనం చూసినట్లయితే ఆది కాండము 45వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. చాలండి. ఇక్కడ దేవుని మాటలు ఇది నా దేవుడు తెలియచే మంచిన మాట ఏమిటంటే, నా యొద్దకు రమ్ము. ఈ రోజున చాలామంది చాలా మాటలు చెప్తూ ఉంటారు. నా దగ్గరకు రా, నేను నీకు మేలుకరంగా ఉంటాను, ఉపయోగకరంగా ఉంటాను, నీకు సహాయం చేస్తాను, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తానని. ఇది నా చాలామంది ఇన్ని విషయాలు చెప్పినప్పుడు మనకు అనిపించేది కొంత సందేహాలు వస్తాయి. ఆయన దగ్గరికి వెళ్తే ఏముండిద్ది, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏముండిద్ది, మనం ఉన్న చోటనే ఉందాం, ఉన్న చోటనే కష్టపడదాం, ఉన్న చోటనే ఏదో కూడా చేసుకుందామని ఆలోచనలు వస్తాయి. కానీ బైబిల్లో దేవుడు చెప్తున్న మాట, నా యొద్దకు రండి. ఆయన దగ్గరికి వెళ్తే ఏముంటుంది? ఒక చిన్న మాట చదువుకుందామా? అందరికీ తెలిసిన మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏముంది? ప్రయాసపడి భారం మోసుకుని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏమని పిలుస్తున్నాడు? ఎందుకు నా యొద్దకు రమ్మని చెప్తున్నారు? నువ్వు కొన్ని కష్టాల్లో ఉన్నావు, శ్రమలలో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు. ఆ ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి, ఆ కష్టాల నుంచి నీకు విడుదల కావాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? నా యొద్దకు రావాలి. ఈ రోజున బయలుదేరి వచ్చేటప్పుడు ఒక ఫ్యామిలీ బైక్ వేసుకుని వెళుతుంటే వారితో అందాం అనుకున్న దగ్గరికి వెళ్ళి, అయ్యా మంచిది చల్లాని తీసుకెళ్తున్నావు, ఏదైనా కష్టమొస్తే నా యొద్దకు రా అని చూద్దాం అనిపించింది మనసులో. మరలా ఇల్లు మాట చూస్తే ఉదయాన వాళ్ళు బయలుదేరి వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే ఏ మాసం ఇది కనుక వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్తున్నారు. ఈ మాట చేస్తే మరలా ఏమనుకుంటారేమోనని, ఎందుకులే ప్రభా నీ స్తోత్రం, వాళ్ళకి తెలియజేయ ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ వచ్చేసాను. మనకు అనిపిస్తూ ఉండిద్ది కొన్నిసార్లు సమస్య ఏదన్నా వచ్చినప్పుడు, కష్టం ఏదన్నా వచ్చినప్పుడు నా యొద్దకురా, నేనున్నానని భరోసా ఇస్తాం. ఇక్కడ ప్రభు కూడా అంటున్నాడు, ప్రయాసపడి భారం మూసుకుని పోచున్న సమస్య జనులారా నా యొద్దకు రండి. నా యొద్దకు వస్తే నేను ఏమిస్తానంటున్నాడు ఆయన. ఆయన దగ్గరికి వస్తే ఏమిస్తాడంట? ఆయన ఏమిస్తాడంట? విశ్రాంతినిస్తాడంట, శాంతినిస్తాడంట, మనశ్శాంతినిస్తాడంట, నెమ్మదినిస్తాడంట. మానవుని జీవితంలో ఇది ఒక్కడ మాత్రం ఉంటే చాలండి. తినటానికి తిండి రోజు దొరకకపోయినా బ్రతికేయచ్చు, ఉండటానికి మంచి లగ్జరీ లైఫ్ కలిగిన ఇల్లు లేకపోయినా బ్రతికేయచ్చు, చేయటానికి సరైన రీతిగా వారమంతా పని లేకపోయినా బ్రతికేయచ్చు. ఏముంటే మనశ్శాంతి అనేది ఉంటే. అదే ఈ మనశ్శాంతి లేకుండా మంచి లగ్జరీ ఇంట్లో ఉన్నా, వారమంతా పనున్నా, తినటానికి కడుపు నుండి ఆహారం దొరికినా ఆ వ్యక్తికి ప్రశాంతంగా ఉండలేడు. బైబిల్ సెలవిస్తున్న మాట, ఈ రోజున నా యొద్దకు రండి, అక్కడ ఉండవద్దు. ఎవరు చెప్తున్నారు? యోసేపు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడో? తన తండ్రితో వర్తమానాన్ని పంపిస్తున్నాడు. యోసేపు ఎక్కడున్నాడో, ఎక్కడ ఉండి తన తండ్రి దగ్గర వర్తమానం పంపిస్తున్నాడు. ఈ రోజున నీవు కూడా లోకములో ఉన్న వారితో చెప్పాలి, కష్టాల్లో ఉన్నవారితో చెప్పాలి, సమస్యలో ఉన్న వారితో చెప్పాలి, బాధలు ఉన్న వారితో చెప్పాలి, ఇబ్బందులు ఉన్న వారితో చెప్పాలి. నువ్వు ఒక్కదానివే ఆదివారపూట మందిరానికి, నువ్వు ఒక్కడవే ఆదివారపూట మందిరానికి, నీ కుటుంబమే ఆదివారపూట మందిరానికి రావటమే కాదు, నీతోటి వారితో కూడా. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే రా, అక్కడ ఉండొద్దు. ఒక ఆదివారం పూట మందిరానికి రా, లేకుంటే ఒక శనివారం మందిరానికి రా, ఒకరోజు మీటింగ్ జరుగుతుంది, ఈ మీటింగ్ రా, రేపు మాకు సెమీ క్రిస్మస్ ఉంది, సెమీ క్రిస్మస్కి ఒకసారి వచ్చి హాజరవు అని ఒక్కసారి ఒక ఇన్విటేషన్ ఇవ్వగలిగితే, ఆ వ్యక్తి రావటం వల్ల, ఆ వ్యక్తి మార్పు చెందడం వల్ల, ఆ వ్యక్తి ప్రభువును ఆనుకోవటం వల్ల ఆ ఘనత దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఎవరి వల్ల మార్పు వచ్చిందేవా అంటే, పలానా అక్కాయి నన్ను పిలిచిందయ్యా, అక్క నన్ను రామంటే నేను వచ్చాను.
ఈరోజు నా స్థితి మారడానికి కారణము ఆ అక్కే. ఆ రోజే ఆ అక్కగాని నన్ను పిలవకపోతే, ఆ రోజే ఆ అన్నగాని నన్ను పిలవకపోతే, ఆ రోజే ఆ చెల్లిగాని నన్ను పిలవకపోతే, ఆ రోజే ఆ తమ్ముడు గారు నన్ను రమ్మని చెప్పకపోతే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉండేదాన్ని కాను. ఈరోజు ఉన్నానంటే కారణం వాళ్ళే. ఎందుకంటే ఏం కావాలి భూలోకం ముందు సాక్ష్యం? ఎందుకంటే ఏం కావాలి గొప్ప? ప్రతిదిన బిడ్డలరే గమనించండి. ఒకవేళ ప్రేమించుకో 1000 రూపాయలు ఇస్తే ఖర్చు పెట్టచ్చు, 1,00,000 ఇస్తే ఖర్చు పెట్టచ్చు, 10 లక్షలు ఇస్తే ఖర్చు పెట్టచ్చు. ఒక రోజు ఒక గొప్ప సేవకుడు మీటింగ్ ముగించుకున్నాడు. మీటింగ్ ముగించేసుకొని హోటల్కి వెళ్ళిపోయాడు. ఆ హోటల్కి వెళ్ళిపోయి కూర్చున్నాడు. అక్కడ సర్వర్ వచ్చి సర్వ్ చేస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా ఇతనికి నా గురించి చెప్పు, ఇతనికి నా గురించి చెప్పు అంటున్నాడు. ప్రభా, ఇప్పటికే సువార్త సభలో అలసిపోయి ఉన్నాను, అనేకులకు ప్రార్థన చేసి అలసిపోయి ఉన్నాను, నేనైతే ఇప్పుడు చెప్పలేనయ్యా, ఇతనికి తెల్లారి చెప్తాను ప్రభా అని చెప్పేసి వాయిదా వేసేసి ఆ వ్యక్తికి చెప్పకుండా ఆ భోజనం చేసి సర్వర్ భోజనం వడ్డిస్తే భోజనం చేసి వెళ్ళిపోయాడు. హోటల్కి వెళ్ళిపోయాడు, రూమ్లోకి వెళ్ళాడు, హ్యాపీగా పడుకున్నాడు. తెల్లవారు పొద్దున లేచాడు. లేచిన తర్వాత దేవుడు ఆ వ్యక్తికి ప్రేరణ కలిగిస్తున్నాడు. వెళ్ళిపోయి సువార్త చెప్పాలి, నీ వ్యక్తికి మనసులో కలుగుతుంది. ఎందుకంటే రాత్రి చెప్పమన్నాడు కదా, దేవుడు చెప్పమన్నాడు, నేను వెళ్ళి చెప్పాలంటే ఆ ప్రేరణ తన మనసులో కలుగుతుంటే సువార్త చూద్దామని కిందకు వచ్చేసరికి ఓ బాడీ పడిపోయి ఉంది కింద. వెళ్ళి చూస్తాడు, ఎవరు రాయితనంటే తనకు సర్వ్ చేసిన వ్యక్తి. ఆ క్షణం తనకు ఒక మైండ్ బ్లాక్ అయిపోయినట్టు అనిపించింది. ఏమిటి అంటే ఆ రాత్రి కళ కూడా చూపించాడు దేవుడు. ఆ రాత్రి కళ కూడా చూపించాడు. ఏంటి ఆ కళ అంటే, దేవుని సింహాసనం ముందు అనేకులు వచ్చి నిలబడి బారులు తీరి నిలబడి ఉన్నారంట. ఆ బార్లో ఈ గొప్ప సేవకుడు ప్లస్ అక్కడ సర్వ్ చేస్తున్న వ్యక్తి పక్కన ఆ బార్లో ఒక వ్యక్తి నిలబడ్డాడు, ఈ లైన్లో ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఈ లైన్లో నిలబడ్డ వ్యక్తి ఏమో సేవకుడు, ఆ లైన్లో నిలబడ్డ వ్యక్తి ఏమో సర్వరు. ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఇద్దరు కలిసి దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు అడిగాడంట ఆ వ్యక్తిని, ఆ సర్వర్ని అడుగుతున్నాడంట, నీకు ఎవరన్నా నా గురించి పరిచయం చేశారా? నీకెవరన్నా నా గురించి ఇదిగో దేవుని యొద్దకు రా, దేవుడు నీకు మేలు చేస్తాడు, యేసు నమ్ము నీకు మేలు జరిగిద్దని ఎవరన్నా నీకు చెప్పారా అంటే నాకు ఎవరు చెప్పలేదయ్యా. ఎవరినన్నా నువ్వు నా యొద్దకు పంపిస్తే కదా వాళ్ళు నాకు చెప్పడానికి, నా యొద్దకు నువ్వు ఎవరిని పంపలేదు కదా, ఎవరు నాతో చెప్పలేదయ్యా అంటే ఇదిగో ఈ వ్యక్తిని, ఈ గొప్ప సేవకుని యొద్దకు పంపించా, ఈ గొప్ప సేవకుని యొద్దకు పంపించా. ఈ గొప్ప సేవకుడు అన్నాడంట, ప్రభా రేపు చెప్తానన్నాను కదయ్యా, మరలా ఇప్పుడు ఈ పంచాయతీ ఏంటి ప్రభా అంటున్నాడంట. రేపు చెప్తానన్నాను కదా ఆ వ్యక్తికి, ఇప్పుడేంటి ప్రభా అన్నాడంట. అయిపోయింది, కళ ముగించబడింది. లేచి చూసేసరికి తెల్లవారుజామున ఆ వ్యక్తి ఏమయ్యాడు? ఇప్పుడు చెప్తాడా? లేపి చెప్పగలడా వ్యక్తికి? నువ్వు అనుకుంటున్నావు నా మట్టుకు నేను ఆదివారం పూట ప్రభువులో గడిపితే చాలు. దేవుని దృష్టిలో నీ భర్త ఏమైపోయినా పర్వాలా, నీ భార్య ఏమైపోయినా పర్వాలా, నీ బిడ్డలు ఏమైపోయినా పర్వాలా, అరే మీరు ఎట్టైనా బతకండ్రా, ఆదివారం వచ్చేది నేను ప్రార్థనకి వెళ్తాను, అది సరిపోయిందా? దేవుడు అడిగితే ఏం చెప్తావు? ఒక్కసారి ఆలోచించే. తను క్షేమములో ఉండి తను బ్రతుకు హ్యాపీగా గడుపుతూ కష్టములో శ్రమలలో కరువులో బాధించబడుతున్న ఇబ్బందుల్లో ఉన్న తన రక్త సంబంధుల గురించిన శ్రద్ధ యేసోపుకుంది. ఈరోజు నీ రక్త సంబంధుల గురించిన శ్రద్ధ నీకుందా? తన రక్త సంబంధుల గురించిన శ్రద్ధ తను కలిగి ఏముంచున్నాడు తెలుసా? నా యొద్దకు రండి, అక్కడ మీరు ఉండవద్దు, అది ఇబ్బందికరమైన స్థలం, అది బాధకరమైన ప్రదేశం, కడువుతో మీరు చనిపోతారు, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఈరోజు ఎప్పుడైనా సరే రండి, నేను మందిరానికి వెళ్తున్నా, నాతో పాటు రండి. ఒకవేళ మనశ్శాంతి లేదా దేవుడు మీకు ప్రసాదిస్తాడు, ఒకవేళ రోగమా దేవుడిని స్వస్థపరుస్తాడు, సమస్యలా దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, ఇబ్బందులా దేవుడు మీకు క్షేమాన్ని ఇస్తాడు. ఎప్పుడైనా చెప్పగలుగుతావా? చెప్తే కదా అద్భుతాలు జరగడానికి. నిన్ను బట్టి ఇంకొక వ్యక్తి ప్రభువులో నడిపించబడ్డానికి, నిన్ను బట్టి మరొక వ్యక్తి ప్రభువులో ఆనందించడానికి, నిన్ను బట్టి ఇంకో వ్యక్తి ప్రభు దగ్గరికి రావడానికి. ప్రియ దేవుని జనాంగమా దయచేసి గమనించండి. నేటి కాలం ముందు ఆయా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే కారణం ఏంటి? వాళ్ళు ఒక్కలే వెళ్ళరు. ఉదాహరణకు మన గరుపాల నుంచి 6 బయలుదేరుతారు యేసన్న మందిరానికి. ఈ 6 బలే కమ్యూనికేషన్ ఉండి తెలుసా మీకు? ఈ 6 ఎలాంటి కమ్యూనికేషన్ ఉండి తెలుసా? అక్క రెడీ అయ్యావా, నేను బయలుదేరా, నువ్వు కూడా బయలుదేరి వచ్చాయి, ఎక్కడ కలుపుతారు, ఇక్కడ కలుపుతారు బస్ స్టాప్ దగ్గర. మళ్ళీ 6కున్న కమ్యూనికేషన్ మీకెందుకు లేదు? ఏమండి, వాళ్ళు ఈ ఊర్లో వాళ్ళేగా, బయట వాళ్ళు కాదు వాళ్ళు, కానీ వాళ్ళకున్న కమ్యూనికేషన్ చూడండి ఎలా ఉందో. ఈ కలిసి వచ్చేదాకా వాళ్ళు వచ్చేదాకా ఏ బస్సు వచ్చినా అక్కడ ఇళ్ళు నేను చూస్తాను ఉంటా ప్రతి వారం.
అర్థమైందా? ఏ బస్సు వచ్చినా ఎక్కరో. వీళ్ళకి ఎప్పుడైతే ఒక యూనిటీ వీళ్ళు అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి వస్తారో ఆటోమేటిక్గా అప్పుడు కలిసి ఆటో ఎనుకుతారు, బస్సు ఎనుకుతారు. మరి మన దగ్గర ఎక్కడ ఉంది? వాళ్ళు వెళ్తుంది దేవుని దగ్గరికేగా, ప్రార్థనకేగా. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సినిమాకి వెళ్తున్నారా? కాదుగా, మనం కూడా దేవుని దగ్గరికే వెళ్ళేది. ఒకసారి ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో మనము మనతోటి వారిని ఎప్పుడైతే ప్రభువులో నడిపించడం ప్రారంభిస్తూ వారికి క్షేమాన్ని కలగజేస్తున్నట్టు, ఇక్కడ ఆ 7 విషయాలు, నా యొద్దకు రండి అక్కడ ఉండవద్దు అని చెప్పడానికి 7 విషయాల్లో యేసు తన జీవితంలో కలిగి ఉన్న 7 విషయాలు అక్కడ పంచుకుంటున్న మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్న దినాన చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథము దేవుని వాక్యాన్ని. ఆదికాండము 45వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖముందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేక ఊయిరి. ఏమంటున్నాడు? నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా చెప్పుకుంటున్నాడు. తనతో పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకు పరిచయం చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు పరిచయం చేసుకోవాల్సి వచ్చింది తెలుసా? సుమారు యేసేపు అక్కడి నుంచి వెళ్ళిపోయి 20 సంవత్సరాల పైబడి అయిపోయింది. అన్నదమ్ముల దగ్గర నుంచి వెళ్ళిపోయి 20 సంవత్సరాల పైబడి కాలం అయిపోయింది. 20 సంవత్సరాలకి ఎంత మార్పు చెంది ఉండొచ్చు? అసలు ఆ వస్త్రధారణ మారింది, మాట తీరి మారింది, పద్ధతి మారింది, స్థితి మారింది, అన్నీ మారిపోయినాయి. ఎలా ఉన్నాడు? ఐగుప్తిలో మహారాజులా ఉన్నాడు. ఈ మహారాజులో ఉన్న వ్యక్తి ఇప్పుడు తనకు తాను పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. తనకు తాను చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను ఫలానా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు నీ జీవితంలో ఎప్పుడైనా సరే, నేను బాప్తిసం తీసుకున్నా, నేను ప్రభువుని నమ్ముకున్నా, ఇదిగో నువ్వు ప్రభు దగ్గరికి రా అని నువ్వు ఎప్పుడు పరిచయం చేసుకున్నావా? బాప్తిసం తీసుకున్నావు అంటే దాన్ని తప్పు చేస్తే, అమ్మో ఏం బాప్తిసం తీసుకుని చూడు ఎట్లా చేస్తుందో, అయ్యో వీడు బాప్తిసం తీసుకుని చూడు ఏం చేస్తున్నాడు అని అంటారేమోనని అసలు ఆ పదాన్ని కూడా బయటకు దారండి చాలామంది క్రైస్తవులు. ఆ పదాన్ని కూడా వాడరు. మరి అదేంటో అర్థం కాదు.